క్యాన్వాస్ అంటే నేను నేను మీరు మాట్లాడుకుంటే అమీర్పేట వరకు ఇలా అయిపోతే ఏంటి నాకు అర్థం కాదు కాలేదు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ. అంటే అది కాదు నేను కష్టపడి పంచ్ డైలాగులు రాసుకొని వస్తే కాదు కాదు నేను అంటే అమ్మాయి ఇది ఎక్కువగా గర్ల్ మాట్లాడేది ఎక్కువ రీచ్ అవుతుంది. ఇది లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ కదా, అంటే పేరెంట్స్తో సంబంధం లేకుండా ఎవరు ఎక్కడ కనిపిస్తే వాళ్ళతో సెట్ అయిపోయి వెళ్ళిపోవచ్చా? సార్ పేరెంట్సా? ఆ. యాక్చువల్గా నా పేరెంట్స్ లేచిపోయారు సార్. సో నేను దీని గురించి పెద్దగా ఓ సారీ సారీ చెప్పకూడదు కదా. ఓ సారీ లేదు సార్. యాక్చువల్గా చెప్పండి సార్. ఏంటి సార్? నేను అందుకే అమ్మాయిని అడుగుతున్నా, నిన్ను కాదు. అమ్మాయిని అడిగే క్వశ్చన్స్ వేరు, హీరోని అడిగే నన్ను క్వశ్చన్స్ పెట్టచ్చు కదా సార్ ఇబ్బంది. అది నిన్ను నువ్వు చెప్పు పోనీ. నువ్వు ఇంకా నేను నాకు వద్దు ఇప్పుడప్పుడే వద్దు మ్యారేజ్ అని చెప్పావు నాకు ఇంటర్వ్యూలోని. కెన్ ఏ బాయ్ ఎంటర్ ఇన్ టు ఏ కో లివింగ్ ఆర్ లివింగ్ టుగెదర్ ప్యాటర్న్ వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్? వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్ లేదు చెప్పాలండి సార్. చెప్పేనా? టేక్ పర్మిషన్. ఈజ్ దట్ ఓకే? రెస్పెక్ట్ఫుల్లీ చెప్తాను సార్. ఏమో సార్ ఏమో సార్. నువ్వు నేను పర్సనల్ లైఫ్ అడగట్లేదు, నేను సినిమా కథ గురించి ఇందాక నుంచి అడుగుతున్నా. సినిమానా సార్? అన్ని హాల్లోనే. అన్ని వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ తంది కూడా సెంటిమెంటల్గా మంచి మంచి హ్యాండ్ మీడాస్ టచ్ 100% పెద్ద హిట్ కావాలి. థ్యాంక్ యూ సార్. మానస గారు హాయ్ అండి. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ బాగా హిట్ అయింది అండ్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. బట్ ఒక క్యారెక్టరైజేషన్ ఏదైనా చేసేటప్పుడు ఎక్కడో దగ్గర మన పర్సనల్ లైఫ్లో ఉన్న క్యారెక్టరైజేషన్ కూడా కనెక్ట్ అవుతూ ఉండాలి. అండ్ చాలా వరకు ఇందులో మీ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే ఎంత ఫాదర్ చెప్పిన మాట ఇష్టం లేకుండా వినే అమ్మాయి అయినా సరే ఎక్కడో దగ్గర ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఎంతవరకు ఈ క్యారెక్టర్ మీకు కనెక్ట్ అయ్యింది అండ్ వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ సే ఎస్ ఫర్ దిస్? ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పినట్టే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్స్, రైట్? ఒక అమ్మాయిగా మనకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఇండిపెండెంట్గా బతకాలని, మన లైఫ్ని మనం బ్యూటిఫుల్గా డిజైన్ చేయాలని. మిత్రా కూడా అంతే. షీ వాంట్స్ టు బీ ఇండిపెండెంట్ అండ్ సపోర్ట్ హర్ సెల్ఫ్ అండ్ హర్ లవ్డ్ వన్స్. సో ఆ ఒక పాయింట్కి చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ అది కాకుండా మిత్రా అనే క్యారెక్టర్ షీఈ్ ఆల్సో వెరీ ఫాస్ట్. ఒకటి ఆలోచించితే చేసేస్తుంది. అండ్ ఆ పాయింట్కి కూడా చాలా రిలేట్ అయ్యాను బికాజ్ ఐ థింక్ సమ్టైమ్స్ మనకి ఓవర్ థింకింగ్ టెండెన్సీ ఉంటుంది కదండి. నేను ఎప్పుడు ఓవర్ థింకింగ్ ఆపేసి యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోదామనే ఒక జోన్లో ఉంటాను. సో మిత్రా అనే క్యారెక్టర్ నటిస్తూ నాలో కూడా ఆ క్వాలిటీ ఇంకా బెటర్ అయిందని నమ్ముతున్నాను. ఓకే. అండ్ ట్రైలర్లో దెర్ వాజ్ అ షాట్ కదా, మీరు గట్టిగా షౌట్ చేస్తారు. సో దట్ ఆ షాట్కి చాలా వరకు అందరు అమ్మాయిలు కనెక్ట్ అవుతారండి. వెరీ నైస్, చాలా బాగుంది. సంతోష్ గారు కనెక్ట్ అవుతారు సార్, బాయ్స్ కూడా మీ క్యారెక్టరేషన్కి కనెక్ట్ అవుతారు. నా నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు. నాకు లేని డౌట్లు ఎందుకండి పెడుతున్నారు మీరు? చాలా హాయిగా రిలాక్స్డ్గా కూర్చుంటే లేని డౌట్లు పెట్టకండి. ఇప్పుడు డౌట్లు కాదండి, అంటే నేను చెప్దాం అనుకున్నా, ఇట్స్ అ కాంప్లిమెంట్. మీ క్యారెక్టర్ని కూడా చాలామంది కనెక్ట్ అవుతారు. కాకపోతే ఇందులో ఏ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు? నేనా? అది ఎమోషన్స్, ఏ ఎమోషన్స్ అయినా కావచ్చు, రొమాంటిక్ సీన్స్ అయినా అంటే చెప్పొచ్చు. ఒక 20 మినిట్స్ బైక్ మీద తిరుగుతామండి సినిమాలో. అంటే తనని ఎక్కించుకొని అండ్ ఒక పెద్ద సూట్ కేసు ఒకటి మధ్యలో ఉంటుంది, నా ముందు సూట్ కేసు ఉంటుంది. చెన్నై రోడ్ల మీద నడపడం అది ఒక టార్చర్ అండి, కొంచెం కష్టమే అది. సో గొరిల్లా షూటింగ్ చేసినప్పుడల్లా కొంచెం ఆ బైక్ సీన్లు చాలా టఫ్ అనిపించాయి. అదే సూట్ కేసు చెప్పరా రే? సూట్ కేసుల మధ్యలో ఉంటే ఫీల్ అయ్యారా? సూట్ కేసులో ఉన్నందుకు ఏమైనా ఫీల్ అయ్యారా అని అడుగుతున్నారు. చెన్నై రోడ్ల మీద నడిపినోడికి తెలుస్తుందండి. మీకు చాలా నాటీ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఫీల్ అవుతున్నారు, కానీ అక్కడ నేను పడ్డ కష్టం ఎవరికి చెప్పుకోవాలి నేను. సంతోష్ థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ అంటే మాకు సంతోష్ మానస గుర్తులేరు, మర్చిపోయామ్మా. ఇప్పుడు శివ మిత్ర మాత్రమే ట్రైలర్ చూసినా మీకు ఎక్కడ మర్చిపోయిన తర్వాత అంత గ్యాప్ ఇవ్వకండి సార్, నాకు కొంచెం భయం వేసింది. ఒక సెకండ్ మర్చిపో, టైమింగ్లో చెప్పండి సార్. సరే టైమింగ్ చెప్తున్నాను. అంటే మీ లవ్ స్టోరీలో సో యూనిక్ పాయింట్ అంటే ప్రతి లవ్ స్టోరీలో ఒకటి చాలామంది థియేటర్లో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎక్కడో ఒకడ కనెక్ట్ అవుతుంటారు. సో యూత్ లవర్స్ కావచ్చు, అందరు కూడా ప్రతి లైఫ్లో ఒక లవ్ అనేది కామన్. మీ లవ్ స్టోరీలో ఎంతవరకు కనెక్టింగ్ పాయింట్స్ ఎంతవరకు ఉంటాయి? శివ లైఫ్లో కావచ్చు, లేదంటే మిత్ర లైఫ్లో ఆడపిల్లలు ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారు, అబ్బాయిలు ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారు?
సార్ యాక్చువల్‌గా మేము సినిమాలో ఇప్పటివరకు ట్రైలర్‌లో చూసిన వాటికి లక్కీలీ వెరీ వెరీ హ్యాపీ దట్ చాలామంది కనెక్ట్ అయ్యారు. శివ క్యారెక్టర్‌కి, మిత్ర క్యారెక్టర్‌కి. డార్లింగ్ చెప్పినట్టు శివ అనే క్యారెక్టర్ మిత్ర కోసం ఎంతవరకు వెళ్తాడు, ఎంత స్టాండ్ తీసుకుంటాడు. అండ్ మిత్ర వచ్చిన తర్వాత శివ అనే క్యారెక్టర్ లైఫ్ ఎలా మారింది అనే పాయింట్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. బట్ ఈ సినిమాలో మేము ఏం చెప్దాం అనుకుంటున్నాం ఇప్పటివరకు మేము థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి. మేము చెప్పాలనుకున్న ఒక పాయింట్‌ని ఈ సినిమా తాలూకు వన్ లైనర్ అనేది మేమెక్కడ చెప్పట్లేదు సార్. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ థియేటర్‌లో వచ్చి వీళ్ళ జర్నీ చూసిన తర్వాత లాస్ట్ వరకు వీళ్ళ జర్నీ మీరు ఫాలో అయ్యాక అప్పుడు ఒక వన్ లైనర్ ఉంటది సార్. ఈ పర్టిక్యులర్ సినిమా ఆధారంగా చేసింది. అండ్ అది అందరికీ కనెక్ట్ అవుద్ది సార్. అది అందరికి కనెక్ట్ అవుద్ది సార్. ఎందుకంటే మనందరం లైఫ్‌లో అది చూసుంటాం. అండ్ ఐ ఫీల్ లైక్ నేను అది థియేటర్‌లో చూస్తే వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళ జర్నీలు ఫాలో అయితే చాలా హత్తుకుంటుందని నమ్మకం సార్. అంటే ఇందాక మీరు చెప్తున్నట్టు మాటల్లో మిత్ర కోసం శివ ఏం చేశాడనేది చెప్తున్నారు. కానీ శివ కోసం మిత్ర ఏం చేసింది అంటే ఏం చెప్తారు? శివ లైఫ్ సార్ గడ్డం గీసుకున్నా అంటే కూడా మిత్ర వల్లే సార్. అలా చింపిరి జుట్టు వేసుకొని తిరుగుతున్నాడంటే మిత్ర లేకపోవడం వల్ల. సో బేసిక్‌గా బ్రేకప్ అయిందో తిరుగుతారు కదా సార్. అలాగా లేదు సార్. యాక్చువల్‌గా తను వచ్చి తన లైఫ్ మార్చింది. లిటరల్‌గా శివ అనే క్యారెక్టర్ ఆర్క్ మొత్తం మిత్ర అనే అమ్మాయి రావడం వల్ల మారుద్ది. మానస గారు, ఈ సినిమా చూసిన తర్వాత అబ్బాయిలందరూ ఫిబ్రవరి 14th, 13th ఆల్రెడీ ప్రీమియర్ చూసుంటారు. మంచి టాక్ వచ్చింది. హ్యాపీగా ఉంటారు. ఫిబ్రవరి 14th అందరూ మీ వెంటబడి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? అదే అందరికీ ఎస్ చెప్పలేము కదా. సో ఏం చేస్తాను, జస్ట్ టేక్ ద లవ్ అండ్ గివ్ బ్యాక్ ద లవ్. సో అంటే ఆడియన్స్ ఇచ్చి మీకు ఎప్పుడు మంచి లవ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో మీ Thank you లైఫ్లో అండి. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్ డే స్పెషల్ ఏంటి? ఎలా ఉంటుంది మీ లైఫ్లో? వ్యాలంటైన్ డే అనగానే సో Yeah. అందరూ సో ప్రేమికుల రోజు సో Right. గుర్తు ఉంచుకుంటారు. సో మీ అవును. లైఫ్లో ఏం గుర్తుంటుంది? ఓకే. నాకు స్కూల్లో, కాలేజ్‌లో బాయ్ ఫ్రెండ్స్ లేరండి. సో ఆ టైంలో ఎక్కువగా ఐ వాజ్ విత్ మై గర్ల్ గ్యాంగ్. సో మేము మోస్ట్లీ వ్యాలంటైన్స్ కాకుండా గ్యాలంటైన్స్ సెలబ్రేట్ చేసేవాళ్ళము. సో మై మోస్ట్ స్పెషల్ వ్యాలంటైన్స్ మెమరీస్ ఆర్ ఆల్ విత్ మై గ్యాల్స్. మీరు చూసిన నాకు వ్యాలంటైన్స్ తెలుసు. రొమాన్స్ లాగా బ్రొమాన్స్ అన్నట్టు మీరు గ్యాలంటైన్, బాలంటైన్ కొత్త వర్డ్స్ అంతేనండి. వచ్చాయి. సో మీరు చూసిన బ్యూటిఫుల్ లవ్ సినిమా అంటే ఏం చెప్తారు? లవ్ స్టోరీ అంటే ఏం చెప్తారు? మీకు మెమరబుల్గా గుర్తున్నటువంటి ప్రేమ కథా సినిమా ఏంటి? తెలుగు సినిమాలో Anyone. మోస్ట్ స్పెషల్ విల్ హ్యావ్ టు బి సీతారామం అండి. ఐకానిక్ అండ్ క్లాసిక్. ఎప్పటికీ ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ మై హార్ట్. సో అలా మీకు సీతారామం గుర్తున్నట్టుగా ఆడియన్స్ కూడా మీ సినిమా గుర్తుండాలని కోరుకుంటున్నాం. ఆల్ ది Thank బెస్ట్ you. అండ్ గుడ్ లక్. సంతోష్ గారు హాయ్. సో అంటే జనరలీ కొంతమంది హీరోస్ మీద ఆడియన్స్ కొంచెం ఒపీనియన్స్ ఉంటాయి సినిమా వచ్చే ముందు. అవి చాలామంది సోషల్ మీడియా వాటిలో బయట పెడుతుంటారు. బట్ మీ గురించి నాకు తెలిసినంత ఎక్కడ ఒక హేట్రెడ్ కానీ ఒక నెగిటివిటీ కానీ ఇది ఎక్కడ లేదు యాజ్ ఆఫ్ నో. అంటే మీకున్న గుడ్ విల్లో ఫాదర్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ చాలా క్యారీ అవుతున్నాయి. సో మీరు చేసే సినిమాల మీద ఆడియన్స్కి చాలా ఒక ఒపీనియన్ వస్తుంది కాబట్టి మీరు వాళ్ళకి మీ ఫిలిం గురించి స్ట్రైట్ అవే ఏం చెప్దాం అనుకుంటున్నారు? హౌ దే గోనా రిసీవ్ దిస్ ఫిలిం? ఒక యంగ్ లవ్ డ్రామా, మంచి ఎమోషనల్ సినిమా. అండ్ మన సంక్రాంతిలో ఫెంటాస్టిక్ ఫన్ ఫిల్మ్స్, కామెడీ ఫిల్మ్స్ ఎంత చూసి ఎంజాయ్ చేసాం. అండ్ కపుల్ ఫ్రెండ్లీ కూడా మిమ్మల్ని నవ్విస్తుంది, కదిలిస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని ఎమోషనల్ చేస్తుందని నమ్ముతున్నాను. మంచి ఎమోషన్స్ ఫీల్ అవుతుంది డార్లింగ్ 14th రోజు. మాన్సా వారణాసి గారు, సో ఇండస్ట్రీలో రెండు బాగా వినిపిస్తున్నాయి, మహేష్ బాబు రాజమౌళి గారి వారణాసి అండ్ మాన్సా వారణాసి. Yes. సో 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 చాలా ప్రమోషన్స్ చాలా బాగా చేశారు మీరు. మురి మిక్చర్ అవ్వచ్చు, మీ విజయవాడ పునుగులు. నాకు ఒక డౌట్ వచ్చింది, అడగచ్చా? ప్లీజ్. విజయవాడ వెళ్ళి విజయవాడ పునుగులు తినాలి అని అన్నారు. వెళ్ళి అవును. రాజమండ్రి బండి దగ్గర తిన్నారు. అది కొంచెం చూసుకోవాలి కదా. అయ్యో, పెద్ద సమస్య అయిపోయింది. ఐ గెస్ అవునండి, కొంచెం మిస్టేక్ అయిపోయింది. మళ్ళీ విజయవాడ వెళ్ళాల్సిందే. మీరు చెప్పండి, ఎక్కడ తినాలని చెప్పండి. ఎడిటింగ్లో తీసేవచ్చు. సంతోష్, ఇది ఇక్కడ ఇది మీది ప్రాపర్ తమిళ్ డబ్యూనా లేదంటే తెలుగు సినిమా డబ్బింగ్ ఇన్ తెలుగునా? అది తమిళా? ఇట్స్ తెలుగు ఫిల్మ్ డబ్డ్ ఇన్ తమిళ్ సార్. బట్ ఎఫర్ట్ ఏంటంటే చెన్నైలో కథ, చెన్నైలో ప్రేమ కథ, చెన్నైని జెన్యున్గా చాలా ఒక క్యారెక్టర్లా ట్రీట్ చేసి చెప్పిన కథ. సో తమిళ్లో కూడా ఖచ్చితంగా
ఈ ప్రేమ కథ రెజనేట్ అవుతుందన్న ఉద్దేశంతో తమిళ్లో రిలీజ్ చేస్తాను సార్. తమిళ్లో అంతే కష్టపడి టెరిఫిక్ లిరిసిస్ తోటి, టెరిఫిక్ సింగర్స్ తోటి పాటలు కూడా పాడించాను సార్. అంటే డైరెక్టర్ తమిళ్ అని తెలుగు తమిళ్ తీస్తున్నారా? లేదు సార్, డైరెక్టర్ తమిళేం కాదు సార్ పర్టికులర్గా. బట్ బేసిక్లీ చెన్నై అనే సిటీ ఈ సినిమాలో క్యారెక్టర్లా సార్. అంటే అది ఆ చెన్నై సిటీ వైబ్. ఇప్పుడు మనకు ఒక హైదరాబాద్ సిటీ అంటే మనకు వైబ్ ఉంటుంది కదా సార్. అండ్ చెన్నైలో చూసే వాళ్ళకు కూడా ఆ వైబ్ ఫీల్ అవుతారన్న నమ్మకంతో చెన్నైలో కూడా రిలీజ్ చేస్తాం సార్. సంతోష్ గారు సార్, చాలా ప్రామిసింగ్ ఉంది. పర్ఫెక్ట్ ఫిబ్రవరి 14కి పర్ఫెక్ట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. మీ లుక్ కానీ, తర్వాత విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగున్నాయి సార్. ఎంత యూవీ క్రియేషన్స్లో ఎంత పెద్ద బ్యానరు, ఎంత గ్రాండ్ రిలీజ్ ధీరజ్ గారు చేస్తున్నారు. ఎప్పుడు ఫంక్షన్ పెట్టినా ఎవరు గెస్ట్లు కనిపించట్లేదు. యూవీ క్రియేషన్ నుంచి ఒక్కరు అనుకున్నా కూడా పెద్ద స్టార్ వచ్చి మీ ప్రమోషన్ చేస్తారు. అటువంటిది ఒక్కరు కూడా కనపట్లేదు. ఇప్పుడేమో ముగ్గురే కనిపిస్తున్నారు. ఏంటి రీజన్ ఏమైనా ఉంటుందా? మోమాటం సార్. ఎవరికి సార్? మాకే సార్, మాకు మొహమాటం ఎక్కువ. కాల్ చేసి ఎవరినైనా ఇబ్బంది పెట్టి పిలవడం, ఆబ్లిగేట్ చేయడం అనేది వాళ్ళకి అలవాట్లేదు. లేదు సార్, అది ఫ్యాక్ట్ సార్. యాక్చువల్గా మేము సార్ ఎవరిని ఇబ్బంది పెట్టడం అనేది అసలు యూవీ క్రియేషన్ సంస్థలో ఉంటుంది సార్. అండ్ ఎప్పుడు ఎవరైనా మేము హెల్ప్ అడిగితే నాకు తెలిసి మా కోసం వస్తారు, మమ్మల్ని బ్లెస్ చేస్తారు అని. ఆ రోజు కూడా వస్తున్నాయి సార్. వండర్ఫుల్లీ హోప్ఫుల్లీ వీ గెట్ సంబడి టు కమ్ అండ్ బ్లెస్ అస్ అండ్ సపోర్ట్ అస్. బట్ వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు మాతో ఉంటుందని నమ్ముతాను సార్. సార్, ఏ సర్టిఫికేట్ కోసం ధీరజ్ గారు పోరాడాడు. మీరెందుకు ఏ సర్టిఫికేట్ రావడం ఏ వల్ల? సర్టిఫికేట్ కోసం పోరాటం ఏంటి అంటే ఏ సర్టిఫికేట్ కావాలి టైటిల్ మార్చడానికి? ఏ సర్టిఫికేట్ మార్చాలన్నారు కాబట్టి, ఏ సర్టిఫికేట్గా కమిట్ అయ్యాడు కాబట్టి కొంతమంది ఆడియన్స్ రారు. బిలో 17 లోపు వాళ్ళు రారు కదా. మీ ఫ్యాన్స్ ఉంటారు అటువంటి వాళ్ళు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ. సార్, వాళ్ళ ఏ పరిస్థితి- వాళ్ళ సర్టిఫికేట్ పరిస్థితి రావడానికి ఏంటి సార్? యాక్చువల్ ఫ్యాక్ట్ రీజన్ డార్లింగ్ చెప్పేశారు. యాక్చువల్గా సినిమా చూసి సినిమాలో ఏ సీన్కి సంబంధించి వాళ్ళు ఏ రేటెడ్ ఇవ్వలేదు సార్. టైటిల్ కపుల్ ఫ్రెండ్లీ మీద ఇక్కడ కన్విన్స్ అయ్యారు సార్. ఎక్కడ బాంబేలో ఎక్కడో కన్విన్స్ అవ్వలేదు. అండ్ బట్